ఈ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం చాలా 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 బాగా జరిగింది. అండ్ కొంచెం సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇంత లేట్‌గా పోస్ట్ చేసినందుకైతే అస్సలు తిట్టుకోకండి. కొంచెం వర్క్ టెన్షన్‌లో బిజీగా ఉన్నాము. ప్రతి సంవత్సరం నేను, చిన్ను ఇద్దరం పూజ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా అందరూ లాస్ట్‌లో వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ ఈ ఇయర్ అయితే అమ్మ, వదిన, అత్తయ్య అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పూజ దగ్గరే కూర్చున్నారు. ప్రతి సంవత్సరం ఒక 9 మంది మహాలక్ష్మికైతే వాయనం ఇచ్చుకునేదాన్ని. కానీ ఈ ఇయర్ అయితే ఆ అమ్మవారి దయ వల్ల దగ్గర దగ్గర ఒక 40 మెంబర్స్‌కైతే అమ్మవారి వాయనం అలాగే తీర్థప్రసాదాలు పంచుకోగలిగాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దానికోసం అయితే మాత్రం. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసినా నేను చిన్నుతో కలిసే చేస్తాను. అందులోనూ ఫస్ట్ వాయనం అమ్మకి, అలాగే అత్తయ్యకి, వదినకి వీళ్ళ ముగ్గురికి ఇస్తాను. చాలా వాటిల్లో చూస్తున్నా అలా ఇవ్వకూడదని. కానీ ముందు మా ఇంటి లక్ష్ములని హ్యాపీగా ఉంచిన తర్వాతే నేనింకా బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి.